హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కర్రీ లీవ్స్ రైస్. ఈ రైస్ చాలా సింపుల్ ప్రాసెస్. దీంట్లో వచ్చేసి 5 to 6 తెల్లవాయలు, 6 మిర్చీస్ అండ్ కర్రీ లీవ్స్. నేనైతే ఇక్కడ 2 గుప్పెళ్ళు ఫుల్గా తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 4 మెంబర్స్కి నేను ఇంత కర్రీ లీవ్స్ తీసుకున్నాను. ఈ మిర్చి, కర్రీ లీవ్స్ అండ్ తెల్లవాయలు వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువ అవుతుంది. తిరుగుతకి నేను ఇక్కడ క్యాష్యూస్, జీలకర్ర, ఆవాలు, తెల్లవాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ వేసాను. ఈ పేస్ట్ అంతా ఆయిల్లో ఎంతసేపు మగ్గాలి అంటే ఈ గ్రీన్ కలర్ అనేది కలర్ షేడ్ అవుతుందన్నమాట. కొంచెం డిఫరెంట్ కలర్ గ్రీన్, పచ్చి వాసన అంటారు కదా, అది వెళ్ళిపోయి కొంచెం స్మెల్ బాగా వస్తుంది. అప్పటి వరకు ఉంచేసి లాస్ట్లో ఒక లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. ఈ క్వాంటిటీకి ఒక లెమన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ కర్రీ లీవ్స్ రైస్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ ఫాల్ బాగా తగ్గుతుంది అండ్ ఐసైట్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా యూజెస్, బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. కర్రీ లీవ్స్ జ్యూస్ ఇలా కన్జ్యూమ్ చేసుకోవడం కష్టమైనప్పుడు ఇలాంటి రైస్ అయితే ఈజీగా తీసేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా తినే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీ కామెంట్స్ని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. బై సీయింగ్ యువర్ కామెంట్స్ ఐ ఫీల్ సో హ్యాపీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.